అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది సిఆర్డి అప్రూవల్ స్పాట్ రిజిస్ట్రేషన్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ క్యాపిటల్ అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు బయటి వైపు కేవలం 300 మీటర్ల దూరంలో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. మా వెంచర్ పక్కనే ఇండిపెండెంట్ హౌసులు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. గజం కేవలం 27,000 రూపాయలు మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటులో కంతేరు నిడమర్ రోడ్ మెయిన్ రోడ్ దగ్గరగా అమ్మకానికి ఓపెన్ ప్లాట్లు రెడీగా ఉన్నవి. కస్టమర్లు సైట్ విజిట్ కోసం సంప్రదించండి 7396667776. పూర్తి వివరాలకు సంప్రదించండి. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే కొత్త వెంచర్ల గురించి తెలుసుకోవడానికి. మరియు మా వెంచర్లు నిడమర్రు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల వైపు కూడా కన్వర్షన్ తోటి గజం 25,000కి ఇస్తున్నాము. అలాగే తాడికొండ అడ్డ రోడ్ దగ్గరలో గజం 22,000కి ఇస్తున్నాము. మరియు జొన్నలగడ్డలో గజం 20,000కి ఇస్తున్నాము. అలాగే పెదపరిమిలో 32,000 రూపాయలకి ఇస్తున్నాము. ఇంకా తక్కువలో కావాలనుకుంటే 15,000, 17,000లో కూడా మా సిఆర్డిఏ వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, గ్రాండ్ వెల్కమ్. వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సబ్స్క్రైబ్స్ వలన మరికొన్ని కొత్త వెంచర్లు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నూతన ఐటీ పాలసీపై సమీక్షించిన సీఎం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2029 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రతి నెల ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలన్న సీఎం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీలపైనే యువత భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అన్నారు. ఐటీ సంస్థలు, డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపై అధికారులతో చర్చించారు. 2029 నాటికి రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034కి 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. కోవర్కింగ్ స్పేస్, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకివ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలను ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కిందకు తీసుకురావడంపై దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్లాన్ చేయాలన్నారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఏకోసిస్టమ్ అభివృద్ధి లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సూచనలు చేశారు. అమరావతిలో ఉండే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉండే జోనల్ హబ్లకు కేంద్రంగా పనిచేయాలన్నారు. 5 జోనల్ హబ్లను దేశంలోని 25 ఐఐటీలతో అనుసంధానం చెయ్యాలన్నారు. ప్రతి నెలా కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. పాలసీలు ప్రకటించిన తర్వాత వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను కలెక్టర్లు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో ఎంతమంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో మదింపు చేయాలని సూచించారు. వర్క్ స్టేషన్లకొచ్చి పనిచేసుకునే వారికి భవిష్యత్ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్హత ఉన్న యువత ఎక్కువగా ఉన్నారని, సరైన నైపుణ్యం లేక వెనకబడుతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. సీట్ల సామర్థ్యం, కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్, ఐటీ క్యాంపస్లకు రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది. కోవర్కింగ్ స్పేస్కు రాయితీ పొందాలంటే కనీసం